స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరాకాండములోని మొదటి సర్గ నుంచి 10వ సర్గ వరకు గల అంశాలను ఈరోజు మనం పరిశీలిద్దాం. రామాయణంలోని కొన్ని కాండలకి ఆ ప్రదేశాల్లో జరిగిన ఇన్సిడెంట్లను బట్టి ఆ ప్రాంతపు ఆ ప్రదేశం యొక్క పేరుని పెట్టడం జరుగుతుంది. అంటే అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, యుద్ధకాండ అంటూ ఇట్లా రకరకాలుగా. కానీ సుందరాకాండ అని ఈ కాండానికి సుందరాకాండ అనే పేరు ఎందుకు వచ్చింది? సుందరాకాండలో శ్రీరాముల వారి యొక్క, సీతమ్మ వారి యొక్క, హనుమంతుల వారి యొక్క వాళ్ళ వ్యక్తిత్వాల, శీలాల యొక్క అద్భుతమైన సౌందర్యాన్ని ఇక్కడ వివరించడం జరిగిందనమాట. వాళ్ళ అత్యుత్తమ జీవితాలు చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. నిబద్ధతతో, విలువలతో కూడిన జీవితము, వ్యక్తిత్వము ఎలా ఉంటాయి అన్నది పూర్తి వివరంగా వివరించడం జరిగింది. అందుకే వాల్మీకి మహర్షి ఈ కాండానికి సుందరాకాండ అనే పేరు పెట్టారన్నమాట. తన వినయం వెనుక మరుగుపడిన తన శక్తిని గురించి జాంబవంతుడు గుర్తు చేయగా, దానిని గుర్తించిన హనుమంతుడు రామకార్యాన్ని నిర్వర్తించడానికి సంకల్పిస్తారు. మీరు చెప్పినట్టే చేస్తాను, నేను ఎగిరి ఆకాశ మార్గంలో వెళ్తాను, లంకలో దిగి జానకీమాతను చూస్తాను, మీరు సందేహపడకండి, నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండండి అంటూ ఇతర వానరులతో చెప్తారు హనుమంతుల వారు. సముద్రాన్ని దాటాలి అంటే నేలను కుప్పించి ఎగరాల్సి ఉంటుంది. ఆ ఒత్తిడిని, ఆ బలాన్ని, ఒత్తిడిని తట్టుకునే శక్తి మహేంద్ర పర్వతానికే ఉంది అని భావించి హనుమంతుల వారు దాని మీదకి ఎక్కుతారన్నమాట. సముద్రాన్ని అవలీలగా దాటగోరిన వారైన హనుమంతుల వారు తమ శరీరాన్ని అపరిమితంగా పెంచుతారు. ఆ మహేంద్రగిరిని తన చరణాల చేత బలంగా అదిమి పెడతారన్నమాట. దాంతో ఆ ధాటికి తట్టుకోలేక ఆ పర్వతం మొత్తం కొన్ని క్షణాల పాటు కంపించిందట. ఆ కొండశిలల రాపిడి వల్ల ఉత్పన్నమైన అగ్నులచే తప్తమైన ఆ పర్వతంలో ఉన్న బంగారము, వెండి మొదలైన ధాతువులన్నీ కరిగిపోయి ఆ పగుళ్ల నుంచి, ఆ పర్వతం యొక్క పగుళ్ల నుంచి బయటికి ప్రవహించాయట. హనుమంతుల వారు తమ బలాన్నంతా కూడ తీసుకుని నేలని కాలితో తట్టుతూ నడిచేసరికి ఆ పర్వతం మీద ఉండే సకల ప్రాణులు కూడా ఆ తాకిడికి తల్లడిల్లిపోయి కొండని విడిచిపెట్టి పారిపోయాయట. ఈ పర్వతం మీద నుంచి హనుమంతుల వారు సముద్రాన్ని చూస్తారు. మనస్సును ఏకాగ్రంగా నిలుపుతారు. రావణుడు అపహరించిన సీతాదేవిని వెతికి కనిపెడతాను, ఆకాశ మార్గంలో సముద్రాన్ని దాటుతాను అని మనస్సులో దృఢంగా సంకల్పించుకుని సూర్య భగవానుడికి, ఇంద్రుడికి, వాయువుకి, బ్రహ్మకి, ఇతర దేవతలకి, భూతగణాలకి అందరినీ కూడా ధ్యానించి నమస్కరిస్తారు. పర్వతం మీద పదఘట్టన చేసి చేతులతో తట్టేసరికి ఆ అదుటికి ఆ కొండ మీద చెట్లలో ఉన్న పువ్వులన్నీ కూడా జలజల రాలిపోతాయన్నమాట. పర్వతమంతా కూడా పుష్పమయమైపోతుంది. పర్వతం లోపల నుంచి సెలయేళ్లు పెళ్ళుబికాయట. భూమి నుంచి బయటకు వచ్చిన విషసర్పాలు తమ కోరలతో, భయంతో తమ కోరలతో శిలల్ని కాటువేసేసరికి అక్కడున్న శిలలన్నీ కూడా విషాగ్ని కీలలతో మండిపోయాయట. అప్పుడు అవి పటేల్ పటేల్ అంటూ పెద్ద శబ్దాన్ని చేస్తూ పిండి పిండి అయిపోయాయన్నమాట. హనుమంతుడు
ఒక సింహంలాగా తన రోమాల్ని విదిలించి గంభీరంగా సింహనాదం చేశారట. తోక పైకెత్తి ఆ నేల మీద ఆంచి, ఆ కొండ మీద ఆంచి చెవులు ముడుచుకుని తన బలాన్ని పెంచుకుని విజయగర్జన చేసి ఒక్క గుప్పించి ఎగసి గరుత్మంతుడిలాగా ఆకాశ మార్గంలో రామబాణంలాగా ఒక్కసారిగా పైకి ఎగిరారన్నమాట. ఆయన ఎగిరిన వేగానికి అనేక పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా వేళ్లతో సహా పెకిలించి వచ్చి ఆ వేగ ధాటికి ఆయన్ని అనుసరిస్తూ అవి కూడా ఆయన్ని లంకకి వెళ్తున్నప్పుడు సాగనంపడానికి ఆయనకి శుభవచనాలు పలుకుతూ ఆయన కూడా కాస్త దూరం వస్తున్నాయన్నట్టు ఆయన్ని అనుసరించాయట. అవన్నీ కూడా పువ్వులు రాలుస్తూ ఆకాశంలో ఆ చెట్లన్నీ కూడా కొంత దూరం ఆయన్ని అనుసరించాయన్నమాట. ఆత్మీయులకి వీడ్కోలు పలకడం కోసం వాళ్ళని కొంత దూరం అనుసరిస్తూ వాళ్ళ ఎడబాటుకు తట్టుకోలేక మిత్రులు దుఃఖాశ్రువులు రాలుస్తూ శోకసాగరంలో మునిగిపోతారు కదా. అలాగే మహావృక్షాలన్నీ కూడా ఆయన వేగానికి కొంత దూరం ఆయనను అనుసరించి పుష్పాలను రాలుస్తూ తర్వాత సముద్రం మీద పడి నీటి మీద తేలుతూ ఉన్నాయన్నమాట. అలా సముద్రం మీద సాగిపోతూ ఉన్న వానరశ్రేష్ఠుడి యొక్క నీడ సముద్రంలో 10 యోజనాల పొడవు 30 యోజనాల వెడల్పు గలదయ్యి నీటి మీద ఎంతో మనోహరంగా ఒప్పుతూ కనిపించిందంట. అంటే అది సంధ్యా సమయం అన్నమాట. హనుమంతుడు ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్తున్నారు కదా, కాబట్టి సంధ్యాకాల సూర్యకాంతి ప్రభావం వల్ల శరీర ఛాయ ఆయన యొక్క నీడ పొడవు యథాతథంగానే ఉంది. వెడల్పు మటుకు దూరానికి పోగా పెద్దదిగా కనిపించిందనమాట. అందువల్లే పొడుగు కంటే కూడా వెడల్పు ఎక్కువగా ఉన్నట్టుగా ఆ నీడ కనిపించింది. అలా అంతరిక్షంలో పయనిస్తూ ఉన్న మహా తేజస్వి అయిన హనుమంతుడిని చూసి మహర్షులందరూ స్తుతించారు. దేవతలు, గంధర్వులు ఆయన్ని ప్రశంసిస్తూ కీర్తించారట. ఏమాత్రం అలసట చెందకుండా అవలీలగా శీఘ్రంగా పయనిస్తున్న ఆ కపివరుణ్ణి చూసేసరికి నాగులు, యక్షులు, దిక్పాలకులు, దేవతలు వాళ్ళందరూ కూడా ప్రస్తుతించారట. ఇలా సముద్రం మీద ఎగురుతూ వెళ్తూ ఉన్న హనుమంతుడిని చూసి ఇక్ష్వాకు వంశం యొక్క కీర్తి ప్రతిష్టలు కోరుకునే సముద్రుడు నిండు మనసుతో బాగా ఆలోచించి సముద్ర జలాల్లో దాక్కుని ఉన్న ఆ గిరిసత్తముడైన మైనాకుణ్ణి పిలుస్తారన్నమాట. అతడితో ఇలా అంటారు, ఓ గిరీంద్ర, రామకార్యార్థై హనుమంతుడు ఇటుగా వస్తున్నాడు. ఆయనకు సహాయపడడం అనేది మన విధి. ఎందుకంటే ఇక్ష్వాకు వంశస్థులు నాకు పూజ్యులు. నువ్వు నన్ను ఆశ్రయించుకుని ఉండడం వల్ల వారు నీకు కూడా పూజ్యులే. ఇక్ష్వాకు వంశ వారు అయిన శ్రీరాముని యొక్క అజ్ఞానవర్తుడైన హనుమంతుడికి సహాయపడడం మన కర్తవ్యము అని చెప్పేసరికి వెంటనే మైనాకుడు ఆ సముద్ర జలాల్లోంచి లోపల నుంచి ఉవ్వెత్తున పైకి లేచి జలాల నుంచి పైకి వస్తారనమాట. ఇలా సముద్రం నుంచి మధ్యలోంచి అనూహ్యంగా పైకొచ్చి నిలిచి ఉన్న మైనాక పర్వతాన్ని చూసేసరికి హనుమంతుడు మొదటగా విఘ్నమో అని తలుస్తారు, ఆటంకమో అని తలుస్తారు. మిక్కిలి వేగంతో సాగిపోతున్న ఆ కపీశ్వరుడు ఆ పర్వతాన్ని తన వక్షస్థలంతో పడదోస్తారనమాట. అసలు ఆ శక్తికి, ఆ గిరీంద్రం ఆ వేగానికి, ఆయన యొక్క శక్తికి చాలా అబ్బురపడిపోతారనమాట. చాలా హర్షాతిరేకంతో పులకించిపోయి ఆనందంతో ఉప్పొంగిపోతారు. అప్పుడు ప్రసన్నంగా చాలా ప్రేమతోటి మానవ రూపం దాల్చి కపివీరుణ్ణి సమీపించి, ఓ కపివరా, మాతో కూడా నీకు సంబంధం ఉంది. ఎలా అంటే పూర్వము సహస్రాక్షుడైన ఇంద్రుడు క్రుద్ధుడయ్యి పర్వతాల యొక్క రెక్కలన్నింటిని కూడా తన వజ్రాయుధంతో పూర్తిగా ఖండించి వేశాడు. నా రెక్కలను కూడా ఖండించి వేయడానికి వచ్చేసరికి మహాత్ముడైన నీ తండ్రి అయిన వాయుదేవుడు నేర్పుగా నన్ను సముద్రంలోకి పడేశాడు. అక్కడ భద్రంగా నేను ఉంచబడ్డాను. ఆ వాయుదేవుడు పుత్రుడైన నువ్వు నిన్ను చూసి నేను ఆనందభరితుడినయ్యాను. కాబట్టి కొంతసేపు ఇక్కడ ఆగి అలుపు తీర్చుకుని మా పూజలు అందుకో అంటూ ప్రేమగా అడిగేసరికి హనుమంతుల వారు తమ చేతి స్పర్శతో ఒక్కసారి అట్లాగా టచ్ చేసి మైనాకుడు ఆతిథ్యాన్ని స్వీకరించినట్లుగా ప్రకటించి మళ్ళీ అక్కడి నుంచి వేగంగా ముందుకు సాగిపోతారన్నమాట. ఇక్కడ రామ కార్యార్థమై భగవన్ మార్గంలో వచ్చిన మొదటి అడ్డంకిని
ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగకుండా ముందుకే సాగిపోవడాన్ని ఇక్కడ మనకి సూచిస్తూ ఉన్నది. ఇలా ఎక్కడ ఆగకుండా పయనిస్తూ ఉన్న హనుమంతుల వారిని చూసి దేవతలందరూ సంతోషిస్తూనే ఆయనకి చిన్న పరీక్ష పెట్టదలచి సూర్య తేజస్సుతో వెలుగొందుతున్న నాగమాత అయిన సురస ఆవిడ్ని పిలిచి క్షణకాలం పాటు ఆయనకి విఘ్నాన్ని కలిగించు, భయంకర రాక్షస రూపం ధరించు, ఆయన యొక్క బలపరాక్రమాల్ని మళ్లీ తెలుసుకోగోరుతున్నాము. ఉపాయంతో నిన్ను జయించగలుగుతారా లేదా అపజయం పాలై విషాదానికి లోనవుతారా, ఇది మేము చూడదలుచుకున్నాము అని చెప్పేసరికి ఆ సురసాదేవి నాగదేవత ఆవిడ రాక్షస రూపం దాల్చి ఆ భయంకరమైన రూపంతో హనుమంతుడికి అడ్డుగా సముద్రం మధ్యలో అడ్డగించి ఇట్లా అంటారనమాట, ఓ వానరేశ్వర, దేవతలు నిన్ను నాకు ఆహారంగా నిర్ణయించారు కాబట్టి నేను నిన్ను భక్షించేస్తాను, నా నోటిలోకి ప్రవేశించు అనేసరికి హనుమంతుల వారు ఆవిడికి నమస్కరించి, ఇలా రామకార్యార్థమై నేను లంకకి వెళ్తున్నాను, సీతమ్మ వారి జాడ కుశల వార్త రాముల వారికి తెలిపిన వెంటనే నేను నీ ముఖంలోకి ప్రవేశిస్తాను, ప్రతిజ్ఞాపూర్వకంగా పలుకుతున్నాను అని చెప్తారనమాట. దానికి ఆవిడ అంగీకరించకుండా, ఇప్పుడు నువ్వు నా నోట్లోకి ప్రవేశించి తర్వాత ముందుకు వెళ్లాల్సి ఉంటుంది, ఇది నాకు బ్రహ్మదేవుడిచ్చిన వరము అని చెప్పేసరికి హనుమంతుల వారికి చాలా కోపం వస్తుంది. వచ్చి ఆయన 10 యోజనాల ఎత్తుకు పెరుగుతారన్నమాట. సురసాదేవి తమ నోరుని 20 యోజనాలుగా పెంచుతారు. ఇలా ఒకరిని మించి ఒకరు పెంచుకుంటూ వెళ్లి చివరికి సురస తన నోరుని 100 యోజనాల విస్తీర్ణం వెడల్పుతో తెరిచి ఉంచుతుందన్నమాట. దాన్ని చూసేసరికి మిక్కిలి బుద్ధిశాలి అయిన హనుమంతుల వారు సమయస్ఫూర్తితో తమ శరీరాన్ని చాలా సంక్షిప్తంగా చేసేసి అంగుష్టమాత్రుడయ్యి అత్యంత వేగంతో ఆమె నోటిలోనికి ప్రవేశించి తిరిగి మళ్లీ బయటకు వచ్చేసి తమ శరీరాన్ని మళ్లీ పెంచుతారన్నమాట. నీ పంతం నెగ్గింది కదా తల్లి, నీ నోటిలోకి ప్రవేశించేశాను, ఇక నీకు కావాల్సిందేమీ లేదు కదా అంటూ నవ్వుతూ అడుగుతారు. అది విన్న ఆ నాగమాత కూడా నిజ రూపాన్ని ధరించి నీ కార్యం విజయవంతమగుగాక అని చెప్తూనే, దేవతలు నిన్ను పరీక్షించడం కోసమే ఇలా చేయమని నాతో చెప్పారు, నువ్వు రామకార్యంలో తప్పకుండా విజయాన్ని పొందుతావు, వెళ్ళు అంటూ ఆశీర్వదించి పంపిస్తారన్నమాట. అత్యంత కష్టసాధ్యమైన ఈ 3వ కార్యాన్ని కూడా హనుమంతుల వారు చేసి చూపించేసరికి ప్రాణులన్నీ కూడా ఆయన్ని బాగు అంటూ ప్రశంసిస్తాయన్నమాట. అయితే అక్కడితో హనుమంతుల వారి పరీక్షలు పూర్తి కాల. ఆకాశంలో వేగంగా ఎగురుతూ ఉన్నప్పుడు కారణం లేకుండానే తమ వేగానికి అవరోధం ఏర్పడింది అన్న సంగతి ఆయన గ్రహిస్తారు. ఏదో ఒక గొప్ప శక్తి తనని పట్టి వెనక్కి లాగుతున్నట్టుగా ఈడుస్తున్నట్టుగా అనిపిస్తుంది ఆయనకి. అన్ని దిక్కులకి చూస్తూ తర్వాత కిందకి చూసేసరికి సముద్రంలో ఒక పెద్ద రాక్షసి, ఆమె పేరు సింహిక అన్నమాట. నీకోసమే చూస్తున్నాను, ఎంతో కాలానికి నాకు ఆహారం దొరికింది అంటూ పెద్ద గుహలాగా తన నోరు తెరిచేసరికి హనుమంతుల వారు వెంటనే ఆ రాక్షసి నోట్లోకి దూరి తమ గోళ్లతో దాని గుండెని చీల్చి మళ్లీ బయటకు వచ్చేస్తారనమాట. ఆ భూతం ప్రాణాలు విడిచిపెట్టి సముద్రంలో మునిగిపోతుంది. రామచరితమానస్లో ఈ సింహికని అసూయతో పోలుస్తారనమాట. మానవులు తమ లక్ష్యాన్ని చేరే మార్గంలో వెళ్తున్నప్పుడు వెనక్కి పట్టి లాగేవాళ్లు చాలా మంది ఉంటారు అని చెప్తూ ఈ ఉదాహరణని ఇవ్వడం జరిగిందనమాట. రామచరితమానస్లో ఇలా వివరిస్తారు. సీతమ్మ వారి స్వయంవర సమయంలో ఇంచుమించుగా 10,000 మంది రాజులు శివధనస్సును ఎత్తడానికి వస్తారనమాట. అందులో ఒకతను శివధనస్సును ఎత్తడానికి వెళ్ళినప్పుడు అతడు భగవంతుడిని తలుచుకోవడము ఇవన్నీ అవి జరుగుతుండగా ఈ 9,999 మంది రాజులు కూడా ఇతడు గెలవకూడదు, నెగ్గకూడదు, శివధనుస్సును ఎత్తకూడదు అంటూ కోరుకుంటారనమాట. అలాగే అతడు ఎత్తలేకపోతాడు. ఆ తర్వాత మిగతా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ ఎవరైతే ఓడిపోయి వెనక్కి కూర్చున్నారో నాకు అవ్వలేదు కాబట్టి వీళ్ళకి కూడా నాలాగే ఓటమి పాలవుగాక అని చెప్పి కోరుకుంటూ ఉంటారనమాట. ఈ అసూయ అనేది మనుషుల్ని ఎట్లా పట్టి పీడిస్తుంది, దానిని లోపలికి దూరి ఎట్లా చీల్చి చెండాడితే దాని నుంచి బయటపడగలము అనేది ఈ ఉదంతం ద్వారా మనకి తెలుస్తోందన్నమాట. హనుమంతుల వారి చేతిలో క్షణంలో చనిపోయిన
ఈ సింహికని చూసి సిద్ధ గంధర్వాదులందరూ కూడా హనుమంతుల వారితో, ఈ మహాప్రాణిని హతమార్చి నువ్వు చాలా అద్భుతమైన కార్యాన్ని సాధించావు. నీలాగే గట్టి ధైర్యము, దూరదృష్టి, సమయస్ఫూర్తి, పటుత్వము కలవాడు తన కార్యసిద్ధిలో ఎప్పుడూ కూడా వైఫల్యాన్ని పొందడు అంటూ పలుకుతారు. ఇలా అందరిచే గౌరవించబడుతూ ఉన్న హనుమంతుల వారు ఆకాశ మార్గంలో ముందుకు సాగుతూ సముద్రాన్ని దాటి లంకా తీరానికి చేరుకుంటారు. ఆకాశాన్ని అడ్డగిస్తోందా అన్నట్లుగా ఉన్న తమ శరీరాన్ని జితేంద్రియుడు మోహం తొలగిన తర్వాత ఆత్మజ్ఞాని అయి స్వస్వరూపాన్ని పొందినట్లుగా మరలా స్వస్వరూప స్థితులవుతారు హనుమంతుల వారు. స్వచ్ఛంగా అందంగా ఉన్న భవనాలతో లంకానగరం ఆకాశంలో అలరారుతున్న నగరంలా కనిపిస్తోందన్నమాట. అలాంటి ఆ లంకాపురిని చూసి అది సురాసురులకు కూడా దుర్భేద్యమైనదని భావించి హనుమంతుల వారు లంకలోకి ప్రవేశించడం ఎట్లా అని చెప్పి మళ్లీ మళ్లీ ఆలోచిస్తున్నారన్నమాట. శ్రీరాముల వారి కార్యానికి భంగం రాకుండా ఎలా ప్రవర్తించాలి, ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా ఉండే సీతమ్మ తల్లిని ఎలా దర్శించాలి అని తర్కించుకుంటూ హనుమంతుల వారు రాక్షసుల కంట పడకుండా ఉండడం కోసం సూక్ష్మ రూపాన్ని ధరించి సూర్యుడు అస్తమించిన తర్వాత కోట వాకిల మీదకి వెళ్తారన్నమాట. దృఢమైన ప్రాకారాల రక్షణలో ఉన్న రావణుడి పుర సౌందర్యాన్ని, సంపదని, ఐశ్వర్యాన్ని దూరం నుంచే చూసేసరికి ఆయన ఎంతో ఆశ్చర్యపోతారు. వీధులన్నీ కూడా భవనాలు, వీధులు, తోరణాలు, ధ్వజాలు అన్నీ కూడా బంగారము, వెండి, రత్నాలతో దగదగలాడుతూ ఉంటాయన్నమాట. సకల ఐశ్వర్యాలకి నిలయమై ఉంది. అది చూసిన హనుమంతుల వారికి ఒక వంక ఆశ్చర్యం కలిగింది, మరో వంకేమో ఇంత దృఢ రక్షణతో, ఇంత ఐశ్వర్యంతో నిండిన ఈ కోటను, ఈ నగరాన్ని, దీన్ని పాలిస్తున్న రాక్షసుణ్ణి ఎలా జయించడము అనే సందేహము కలిగింది. ఇలా ఆశ్చర్య విచారాలతో చూస్తూ ముందుకు వెళ్లేసరికి ఆ నగరాన్ని రక్షిస్తూ వస్తున్న లంకాది దేవత భయంకరమైన రూపంతో హనుమంతుడి ఎదురుగుండా నిలిచి, నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావో అని చెప్పి కఠినంగా ప్రశ్నిస్తారన్నమాట. దానికి జవాబుగా హనుమంతుల వారు, నేను వానరాన్ని, అందమైన ఈ నగరాన్ని చూసి వెళ్దామని వచ్చాను, అంతా కలయి తిరిగేసి నా ఆశను తీసుకుని వెళ్ళిపోతాను అంటూ నమ్ర స్వరంతో పలుకుతారు. దానికి ఆ లంకిని, నేను మహాత్ముడు రాక్షసరాజు అయిన రావణుడి ఆజ్ఞానువర్తిని, ఈ నగరాన్ని రక్షిస్తున్నాను, నన్ను ఎవరూ ఎదిరించలేరు, నన్ను ధిక్కరించి నువ్వు ఈ నగరంలోకి ప్రవేశించడం అసాధ్యము, నా చేతిలో నీకు చావు తప్పదు అని చెప్తూ హనుమంతుల వారిని తన అరచేత్తో వేగంగా బలం కొద్దీ కొట్టిందన్నమాట. పైగా అంటుంది, నువ్వు దొంగవి, రాత్రిపూట దొంగచాటుగా ఎవరికీ కనిపించకుండా లంకా నగరంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నావు, దొంగలెవరినీ కూడా నేను లంకలోకి ప్రవేశింపనివ్వను అని చెప్తూ గట్టిగా ఒక దెబ్బ వేసేసరికి హనుమంతుల వారికి పట్టరాని కోపం వచ్చి తమ ఎడమ చేతి వేళ్లు ముడిచి ఆమెపై తిన్నగా ఒక దెబ్బ వేసి, నీ మాటలకు చేతలకు పొంతన కుదరడం లేదు, నువ్వు మహా కపటివి, ఎందుకంటే నువ్వు చెప్పిందే నిజమైతే రావణుడు సీతమ్మ వారిని దొంగచాటుగా ఎత్తుకు వెళ్లాడు, అతడు దొంగ, అప్పుడు నువ్వు అతన్ని కూడా లోపలికి ప్రవేశించనిచ్చి ఉండకూడదు, అతన్ని అనుమతించావు, నన్ను అనుమతించనంటున్నావు, నువ్వు చెప్పేదొకటి చేసేదొకటి, కాబట్టి నువ్వు కపటివి అని చెప్తూ ఆమెపై తిన్నగా ఒక దెబ్బ వేస్తారన్నమాట. స్త్రీ అని భావించి ఆయన తమ కోపాన్ని ప్రకటించలేదు. ఆ రాక్షసి మాత్రము ఆయన యొక్క చిన్న ముష్టిఘాతానికే విహల్వ అయిపోయి భూమి మీద వెంటనే పడిపోతుందన్నమాట. తర్వాత ఎంతో దిగులు పడి గర్వాన్ని విడిచిపెట్టి గద్గద స్వరంతో, నన్ను అనుగ్రహించు కపీశ్వర, నన్ను కాపాడు అంటూ వేడుకుంటుంది. ఒక వానరుడు తన పరాక్రమంతో నిన్ను జయించినప్పుడు రాక్షసులకు కీడు మూడుతుంది అన్న సంగతి నువ్వు తెలుసుకో అని బ్రహ్మదేవుడు చెప్పిన మాటను గుర్తు తెచ్చుకుని హనుమంతుల వారితో, ఓ కపిశ్రేష్ఠ,
బ్రహ్మ పలికిన మాట సత్యమై తీరుతుంది. దురాత్ముడైన రావణుడికి, రాక్షసులందరికీ సీతా నిమిత్తంగా వినాశకాలం దాపరించింది. ఈ లంకాపురిని ప్రవేశించి నువ్వు తలపెట్టిన కార్యాలన్నిటినీ నిర్వర్తించు అని చెప్పి ఆమె తన లోకానికి వెళ్ళిపోతుందన్నమాట. ఇలా లంకాది దేవతని తన పరాక్రమం చేత జయించిన హనుమంతుల వారు ముఖద్వారం నుంచి కాకుండా ప్రాకారంపై నుంచి దూకి లంకా నగరంలోకి అడుగు పెడతారు. ఎందుకంటే శత్రు యొక్క పట్టణంలోకి విశేష సమయంలో ముఖద్వారం నుంచి ప్రవేశించకూడదు. అలాగే తమ ఎడమకాలిని ముందు పెట్టి శత్రుపురంలోకి ప్రవేశిస్తారు హనుమంతుల వారు. 100 యోజనాల పొడవు గల మహాసాగరాన్ని లంఘించడము, రాక్షసులచే నిరంతరం సురక్షితంగా కాపాడబడుతూ ఇతరులకు దుర్భేద్యమై ఉన్న లంకలోకి ప్రవేశించడము అనే ఈ 2 అనితర సాధ్యములైన మహత్కార్యాలని హనుమంతుల వారు చాలా అవలీలగా సాధించేశారు. ఈ కార్యద్వయ సిద్ధితో హనుమంతుడు మహదానంద భరితులయ్యారన్నమాట. దీంతో త్వరలోనే సీతాదర్శనం అవుతుంది అని చెప్పి ఆయనలో విశ్వాసం ప్రబలంగా కుదురుకుందన్నమాట. నేలంతా పువ్వులు చల్లి అందంగా ఉన్నాయన్నమాట రాజవీధులన్నీ కూడా. మేఘాల మధ్య మెరుపు తీగల్లా ప్రకాశిస్తూ ఉన్నాయి అక్కడున్న భవనాలన్నీ కూడా. ఈ భవనాలన్నిటినీ దాటుకుంటూ వాటి అందాలను మెచ్చుకుంటూ ఆయన ముందుకు వెళ్తూ ఉంటారన్నమాట. ఈ రాక్షస భవనాలు, వాటి అలంకారాలు, వీధుల అందచందాలు వర్ణించలేనట్టుగా ఉన్నాయి. కొన్ని భవనాల నుంచి శాస్త్రయుక్తమైన సంగీతం వినిపిస్తూ ఉంది. మరికొన్ని భవనాల నుంచి స్త్రీల యొక్క కాలి అందెల రవళలు వినిపిస్తూ ఉన్నాయి. అంతటా కుతూహలమే, ఎక్కడ చూసినా కోలాహలాలే. కొన్ని ఇళ్ల లోపల నుంచి మంత్రజపాలు వినిపిస్తూ ఉన్నాయి. మరికొన్ని భవనాలలో రాక్షసులు వేదాధ్యయనం చేయడం వినిపించింది. కొన్ని ఇళ్ల నుంచి రావణ స్తోత్రాలు వినిపిస్తూ ఉన్నాయన్నమాట. వీరులు చారులు నిండిన వీధులు చూశారు హనుమంతుల వారు. వైదికాచార సంపన్నులైన వాళ్ళని కూడా చూశారు. ఘోరమైన ఆకారంతో వికృత రూపంగా ఉన్న వాళ్ళని చూశారు. విల్లులు, విల్లమ్ములు, కత్తులు, ముసలాలు, ఒడిసెల్లలు, శూలాయుధాలు, బల్లాలు, ఈటలు మొదలైన ఆయుధాలు ధరించి ఉన్న కవచధారులై నిలిచి ఉన్న వీరభటుల్ని కూడా చూశారు. వీరిలో కొందరు ఎంతో సుందరంగా ఉన్నారు, మరికొందరు మహాఘోరంగా ఉన్నారు. కొందరు తెలుపు, మరికొందరు నలుపు, ఇంకొంతమంది ఎరుపు. కొందరిదేమో సామాన్యపు ఆకారము, మరికొందరిది మరగుర్జులు, ఇంకొందరు ఆజానుబాహులు, కొందరు మరీ దీర్ఘకాయలు. ఇలా నానావిధ రూపాలు కలవారిని చూశారు హనుమంతుల వారు. ఒక్కొక్క భవనమే పరిశీలిస్తూ ముందుకు వెళ్తారన్నమాట. అతిలోక సుందరులైన పలువురు స్త్రీలను చూశారు. భర్తలతో సంతోషంగా ఉన్న వారిని చూశారు. మేలిమి బంగారు చాయగల యువతుల్ని చూశారు. కొందరేమో మేడ మీద కూర్చున్నారు, కొందరు నిద్రపోతున్నారు, కొందరేమో ఆడుతూ ఉన్నారు, కొందరు పాడుతూ ఉన్నారు. ఇలా ఎంతమందినో స్త్రీలను గమనిస్తూ వెళ్లారు. కానీ వారిలో ఏ ఒక్కరూ కూడా సీతాదేవి కాదు అని ఆయన మనస్సు నిర్ణయించింది. ఎలా అంటే ఆయన తమ మనసులో ముద్రించుకున్న సీతాదేవికి సంబంధించిన ఊహాచిత్రం ఇది. వాస్తవంగా 16 కళలతో కూడిన చంద్రుడిలాగా భాసిల్లే సీతాదేవి శ్రీరాముడి ఎడబాటు వలన ఇప్పుడు నిరాహారి అయి కాంతిహీన అయి ఉంటారు. సహజంగా బంగారు కాంతి గల ఆమె దేహము ధూళి దూసరితమైన సువర్ణ రేఖల్లాగా, బాణాల గాయాలు మానిన వాటి గుర్తుల్లాగా మిగిలినట్లుగా సీతాదేవి మనస్సుపై కొట్టబడిన రావణుని వాగ్బాణాల గుర్తులు మాత్రమే ఆమె ముఖ కవళికలపై కనిపిస్తూ ఉంటాయి. రాముల వారి నుంచి విడివడిన వేరైన సీతాదేవి కాంతిహీన అయి ఉంటారు. అలాంటి జానకీదేవి ఎంత వెతికినా ఈ తరుణి మరులెవ్వరిలో కూడా హనుమంతుల వారికి కనిపించలేదు. వరుసగా రాక్షస వీరుల భవనాలన్నీ కూడా కలయ తిరిగారు. మదపుటేనుగులు, జాతి గుర్రాలు, రథాలు, ఆయుధశాలలు అన్నీ కనిపించాయి. అంతటా వీరులు ఆయుధపాణులై నిలిచి ఉన్నారు. స్త్రీల ఆటపాటలతో, సంగీత వాద్య ఘోషలతో ఆనందమయంగా ఉన్న భవన పంక్తిని,
ఉద్యానవనాలను చూసిన తర్వాత కొండ మీద ఎత్తుగా ఉన్న గొప్ప నగరాన్ని చూశారన్నమాట. ఆ నగరవాకిట పక్కన నిలిచిన ఏనుగులు, గుర్రాలు, పదాతి సేన, దాని చుట్టూ ఉన్న ప్రాకారము, ఆ భవన సౌందర్యము, బంగారు తోరణాలు ఇవన్నీ చూసి అదే రావణుడి నగరం అయ్యుంటుంది అని చెప్పి ఊహిస్తారన్నమాట. సుసంపన్నమైన లంకా నగరానికి మకుటాయమానంగా వెలుగొందుతూ ఉన్న ఆ నగరంలోకి ప్రవేశిస్తారు హనుమంతుల వారు. ఆ భవనము భూలోక స్వర్గంలా ఉంటుంది. రావణుడి యొక్క అనన్య సామాన్య బలపరాక్రమాలకి తగినట్లుగా ఉంది ఆ భవనం. తోటలో కలరవాలు చేస్తున్న పిట్టలు, అక్కడక్కడ మనోహర చిత్రాలు గల కేళీ కూటాల్ని చూసేసరికి హనుమంతుల వారు ఎంతో ఆశ్చర్యంలో మునిగిపోతారు. ఆహా, ఏం సంపద, ఏం అద్భుతం అని ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యాన్ని అంతలోనే పారద్రోలేసి జానకి కనబడలేదే, వచ్చిన పని కాలేదే, అద్భుతాలు చూస్తూ ఆశ్చర్యపోతే ఏం లాభము అంటూ రామకార్య చింతనలో మునిగిపోతారు హనుమంతుల వారు. ఆ భవనాల మధ్యే రావణుడుండే భవనానికి వెళ్లి అన్ని భాగాలని కూడా కలయ చూస్తారు. ఇది స్వర్గమా, దేవలోకమా అని ఆశ్చర్యపడేట్లుగా ఉన్నాయి అక్కడ అలంకారాలన్నీ. ఎక్కడ చూసినా కూడా వెండి, బంగారము, రత్నాలు, ముత్యాలు, దంతపు నగిషీ పనులు, రత్న కంబళాలు, వినోద శిల్పాలు కనిపించాయి. మధ్యలో పుష్పక విమానం ఉంది. అది బ్రహ్మ వద్ద నుంచి కుబేరుడు పొందిన అద్భుతమైన విమానం. రావణుడు కుబేరుణ్ణి జయించి దాన్ని లంకకి తీసుకువచ్చాడు. వశిష్ఠుడి యొక్క నందిని ధేనువులాగా ఏది కోరితే దాన్ని సమకూరుస్తుంది ఈ అద్భుతమైన విమానం. హనుమంతుడు రావణుడి యొక్క అంతఃపురంలోకి ప్రవేశిస్తారు. అదొక మహా సముద్రంలాగా ఉంది. ఎంతో మంది సుందరమైన స్త్రీలు నిద్రిస్తూ ఉన్న ఆ విశాల కూటం రంగురంగుల పూల మొక్కలతో నిండిన ఉద్యానవనంలాగా ప్రకాశిస్తూ ఉంది. హనుమంతుడు తను వచ్చిన పనిని బట్టి నిద్రిస్తున్న వారినందరినీ కూడా పరిశీలనగా చూశారు. అందంలో ఒకరిని మించి ఒకరున్నారు. వారందరూ కూడా కామమోహ పరవశులై ఉన్నారు. సంతోషంతో తృప్తితో నిద్రపోతూ ఉన్నారన్నమాట. వారిని చూసిన హనుమంతుల వారు ఇలా అనుకుంటారు, ఈ స్త్రీలెవ్వరిలో కూడా సీతమ్మ వారు లేరు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడూ కూడా ఈ రాక్షసుడికి వశపడరు అని భావిస్తూ ఇంకా ముందుకు వెళ్తారు హనుమంతుల వారు. అక్కడ ఒక గదిలో అనేక శయ్యలు కనిపిస్తాయన్నమాట. ఆ అందమైన మంచాల మధ్య ఇంకొక పెద్ద శయ్య, దాని మీద మేరు పర్వతంలాగా నిద్రిస్తున్న రావణుడు కనిపిస్తాడు. ఆ రాక్షసుడి యొక్క ఆకారము, సౌందర్యము, తేజస్సు చూసి హనుమంతుల వారు ఒక్క క్షణం నిశ్చేష్టులవుతారు. అక్కడ నిద్రిస్తూ ఉన్న స్త్రీలందరిలోకి కూడా అత్యంత సౌందర్యం గల ఒక స్త్రీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఒక చక్కటి శయ్య మీద నిద్రిస్తూ కనిపిస్తుందన్నమాట. ఆమె రావణుడి పట్టమహిషి అయిన మండోదరి. స్వచ్ఛమైన కాంతులతో ఆమె రూపము మనోహరంగా విరాజిల్లుతూ ఉంటుందన్నమాట. సర్వాలంకార శోభిత అయిన ఆ మండోదరిని చూసి రూప యవ్వన సౌభాగ్యాలను బట్టి ఆమె సీతాదేవి అయ్యుండవచ్చు అని మారుతి తలపోస్తారు. సీతాదేవి కనిపించారు అని భావించి ఆ ఆనందంలో హనుమంతుల వారు భుజాస్పాలనం గావిస్తారన్నమాట. బాలాన్ని తీసుకుని ముద్దాడుతారు. అటూ ఇటు గంతులు వేస్తూ అమిత సంతోషంతో పాటలు పాడతారు. స్తంభం మీదకి పాకుతారు, భూమి మీదకి జారుతారు. అంటే వానరులకి స్వామి భక్తి పరాయణత్వం అనేది స్వాభావికం. ఎలా అంటే తన యజమాని సేవలో సిగ్గు విడిచి ఎక్కడైనా సరే నాట్యం చేయడం అనేది వానర జాతి యొక్క లక్షణం. కాబట్టి హనుమంతుల వారికి శ్రీరాముల వారిపై ఉన్న భక్తి ఉత్సాహములే ఆయన యొక్క భుజాస్పాలనాది చర్యలకి ప్రేరకాలు. ఇంతటితో సుందరాకాండలోని 10 సర్గలు పూర్తయ్యాయి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.